యువజన గలం ఇక్కడ వినబడుతుంది. ఆ గలం మనకు హైదరాబాద్లో వినిపిస్తే రేవంత్ రెడ్డికి వినబడాలి. కాబట్టి ముందు కూర్చున్నటువంటి విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి అందరూ కూడా అన్ని విషయాలు కూడా మీకు సవివరంగా వివరించారు. కామారెడ్డి డిక్లరేషన్ 42% చట్టబద్ధత కల్పించే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి ఏదైతే మహాధరణ తీసుకున్నామో మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో మరి పాలమూరు అంటేనే పౌరుషంగాల జిల్లా కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా అన్ని ప్రజా సంఘాలు కానీ గ్రౌండ్ లెవెల్ మన గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమైతే విజయవంతం చేయగలుగుతాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షులుగా మరి అధికారం రావడానికి అనేకమైనటువంటి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనది 42% స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్. మరి అతను అనుకోలేదు మనం అధికారంలోకి వస్తామని చెప్పి. అయినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా చెప్పినా కూడా ఆ మాటలను కూడా తెలంగాణలోని బీసీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఈ రోజు ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది. సంతోషం. 42% బీసీ రిజర్వేషన్ నువ్వు ఇస్తున్నావు, స్వాగతించిర్రు, సంతోషించిర్రు. కానీ అది చట్టబద్ధత కల్పించే ఇవ్వాలని చెప్పి కూడా సంవత్సరాల కాలం కూడా చెప్తా ఉన్నారు. మరి కాలయాపన జరుగుతూ ఉంది. ఆ తర్వాత సంఘాల నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఒత్తిడి చేస్తేనే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ కమిషన్ లో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప అట్టడుగున్నటువంటి బీసీ వర్గాల నుండి ఎవరు కూడా సభ్యులు అందులో లేరు. మరి పెద్దలు చెప్పిన విధంగా కార్పొరేషన్ 75 కార్పొరేషన్లో కూడా వారు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. అందులో కేవలం 45% అగ్రవర్ణాలు పెద్దోళ్ళే ఉంటే కనీసం 20% కూడా మన అట్టడుగు వర్గాలకి చైర్మన్ పదవులు వచ్చిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మన తెలంగాణనే రోల్ మోడల్ కావాలి జాతీయ స్థాయిలో అని చెప్పి. ఇదేనా తెలంగాణ రోల్ మోడల్? మరి గతంలో కూడా మరి చూసినాం, బీహార్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇలాంటి ఆర్డినెన్స్లు పాస్ చేస్తే మరి కోర్టులు జీవోలను రద్దు చేసినటువంటి సందర్భం. మరి తమిళనాడులో జయలలిత గారు 90లో ఒకసారి జీవో తీసుకొస్తే రద్దయింది, 92లో జీవో తీసుకొస్తే రద్దయింది, 93లో తను చివరిగా ఒకే మాట చెప్పింది, నేను ఢిల్లీ వెళ్తున్నాను, చట్టబద్ధత చేయించి 9th షెడ్యూల్ పెడితేనే నేను తమిళనాడులో అడుగు పెడతా అని చెప్పి తమిళనాడు నుంచి బయలుదేరిన జయలలిత మరి ఆర్డినెన్స్ తీసుకొని చట్టబద్ధత కల్పించి 9th షెడ్యూల్లో పెట్టి తను తమిళనాడుకు వచ్చింది. మరి ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు సంవత్సరంన్నర కాలం జరుగుతూ ఉంది. ఆల్ పార్టీస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బీసీ అంశంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయ్యా నువ్వు ఢిల్లీ పో, మేము వస్తాం, నువ్వు జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటావా, నువ్వు ఏం చేస్తావా, మేమందరం నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆల్ పార్టీస్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా రేపు మహాసభ ద్వారా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకే సమస్యను తెలియజేస్తున్నాం. అయ్యా నువ్వు తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజు ఉభయ సభల్లో నువ్వు తీర్మానం చేసినావు, గవర్నర్ ఆమోదం తెలిపింది, గవర్నర్ తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నది. ఈ రోజు చట్టాలను నువ్వు గౌరవిస్తున్నావా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఉభయ సభల్లో తీర్మానం చేసిన తర్వాత నువ్వు కేబినెట్ లో ఎట్లా తీర్మానం చేస్తావని చెప్పి కూడా మేము ప్రశ్న ఇస్తున్నాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వంలో మరి చంద్రశేఖర్ రావు గారు ఇదే విధంగా జీవో 34% తీసుకొస్తే మరి జీవోను కోర్టులు రద్దు చేసినటువంటి సందర్భం నీకు తెలుసు. రద్దు చేసిందని చెప్పే నేను చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఈ రోజు 16 నెలలు దాటిపోతుంది కాబట్టి ఇంకా సమయం ఎక్కువ లేదు. ఈ రోజు గనక నువ్వు చట్టబద్ధత కల్పించకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు పరాజయాన్ని చూడక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఈ రోజు 60-70 సంవత్సరాలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పెద్దలు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసిర్రు, ఎంతో శ్రమించిండ్రు, ఆర్థికంగా నష్టపోయిర్రు. బీసీ బిడ్డలు, బీసీ నాయకులు అందరూ కూడా ఈ రోజు మా ఉద్దేశం ఒకటే, బీసీపీఎఫ్ లో ఒక నాయకత్వం గ్రామ స్థాయి నుండి వార్డు మెంబర్ కానీ, సర్పంచ్, ఎంపీపీ, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులెత్తి జోడిస్తున్నాం. ఇదంతా మనందరూ ఒక వేదిక. ఏ విధంగా అయితే మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకునేదానికి సకల జనుల సమ్మె ఏ విధంగా అయితే ఐక్యంగా అయినామో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఒక వేదిక కావాలి. గ్రామ స్థాయిలో నుంచి ఒక సర్పంచ్, వార్డు మెంబరు, ఎంపీటీసీలు ఉన్నప్పుడే ప్రజలందరినీ కూడా ఏకం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచించి ఇది చివరి ప్రయత్నంగా మనం ఒక పోరాటాన్ని కొనసాగించాలి, మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పి ఈ బీసీపీఎఫ్
వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి 15 తారీఖున ఏర్పాటు చేసినటువంటి మహాధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కదులుతా ఉంది. మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కదలాలి. కాబట్టి ఎందుకంటే ఇక్కడి నుంచే వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి, ఆ రోజు మేము ముఖ్యంగా చెప్తున్నాము, స్థానిక సంస్థల నుంచే ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, జెడ్పీటీసీ నుంచే ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు. ఒక ఎమ్మెల్సీ స్థానంలో కూర్చున్నాడు అంటే ఇక్కడ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, కౌన్సిలర్లు కానీ ఓట్లు వేసి నువ్వు చట్టసభలు అడుగుపెట్టిను. నీకేమాత్రం స్థానిక సంస్థల మీద ప్రేమ ఉన్నా, ఏమాత్రం బీసీ బిడ్డల మీద ప్రేమ ఉన్నా, ఇది చట్టబద్ధత కల్పించే మీరు ముందుకెళ్ళాలి. ఇంకా నెల కానీ, 2 నెలలు కానీ, 6 నెలలు టైం తీసుకో, అందరు కూడా సంబంధిస్తున్నారని చెప్పి మరి ఇప్పుడు తలపెట్టినటువంటి మహాధర్నాని అందరు విజయవంతం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలపాలని కూడా తెలియజేస్తూ ఈ సభ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత.